People, you could look at their faces now, you see that there is real peace. The first time when I came here, it was completely different. Completely different. Difficult to explain, but it was different. But now it is so beautiful. మదర్ తెరీసాను నడిచే దేవదూతగా పిలిచేవారు. పేదలకు, మరి ముఖ్యంగా భారత్లోని కోల్కతాలో ఆమె చేసిన సేవలు వెలకట్టలేనివి. మరి ఎక్కడో విదేశాల్లో పుట్టిన ఆమె భారత్కు ఎందుకొచ్చారు? ఇక్కడే ఎందుకు సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నారు? మదర్ తెరీసా అసలు పేరు ఆగ్నెస్ గోంక్షా బొజాక్షువు. ఆమె 1910లో రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా ప్రస్తుత రాజధాని స్కాపియాలో జన్మించారు. అప్పట్లో అది ఒట్టామన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఆమె కుటుంబం క్యాథలిక్ సంప్రదాయాలను పాటించేది. భారత్ వచ్చి సేవ చేయాలనే కోరిక 12ఏళ్ల వయసులోనే ఆగ్నెస్కు కలిగింది. 19ఏళ్ల వయసులో ఆమె ఐరిష్ ఆర్డర్ ఆఫ్ లొరెటోలో ఇంగ్లీష్ నేర్చుకున్నారు. వాళ్లు 1929లో ఆమెను భారత్కు పంపారు. తెరిసా ఆఫ్ లిసియక్స్ నుంచి స్ఫూర్తిని పొంది తన పేరును మదర్ తెరిసాగా మార్చుకున్నారు. డార్జిలింగ్లోని ఓ స్కూల్లో పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. 1946లో చెలరేగిన మత కలహాల సమయంలో తన చుట్టూ నివసించే పేదలకు సాయం చేయాలని తన అంతరాత్మ సూచించిందని మదర్ తెరిసా చెప్పారు. కోల్కతాలోని మురికివాడల్లోని నిరాశ్రయులకు 10 ఏళ్లపాటు సేవలందించిన తరువాత అక్కడున్న లక్షల మంది నిరాశ్రయుల కోసం కాళీఘాట్లోని మందిర ప్రాంగణంలో ఓ చికిత్సా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఆ తరువాత కాలంలో తప్పిపోయిన చిన్నారులు, కుష్ఠవ్యాధి రోగుల కోసం మరో శిబిరాన్ని ప్రారంభించారు. భారత్లో దేశవ్యాప్తంగా ఆమె సేవలతో పాటే ఆమె పేరు కూడా అందరికీ చేరింది. 1970లో జర్నలిస్ట్ మాల్కమ్ మగరిడ్జ్ రూపొందించిన ఓ చిత్రంతో ఆమె గురించి పాశ్చాత్య దేశాలకు తెలిసింది. దేవుడిపై నమ్మకం లేని మగరిడ్జ్ మదర్ సేవలతో స్ఫూర్తి పొంది క్యాథలిక్గా మారారు. నేను ఆమెకు ఎంతగా బద్ధుడనై ఉన్నానో మాటల్లో చెప్పలేను అని ఆయన ఓ చోట రాశారు. కుటుంబ నియంత్రణను, అబార్షన్లను మదర్ తెరీసా తీవ్రంగా వ్యతిరేకించారు. అబార్షన్లు చేయించుకున్న లేదా గర్భనిరోధకాలను ఉపయోగిస్తున్న మహిళలకు నా సంరక్షణలోని ఓ శిశువును దత్తతివ్వడాన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోను. అలాంటి మహిళలు ప్రేమను పంచలేరు అని 1988లో జరిగిన ఆక్స్ఫర్డ్ సదస్సులో ఆమె వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై స్త్రీవాదుల నుంచి ఆమె తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. హైతీలోని దువాలియర్స్, అల్బేనియాలోని ఎన్వర్ హోక్సా లాంటి నియంతలతో ఆమెకు అనుబంధం ఉందని రచయిత క్రిస్టోఫర్ హిచెన్స్ విమర్శించారు. ఆమె ఒక మత సామ్రాజ్యవాది అని ఆస్ట్రేలియా రచయిత జెర్మెన్ గ్రీర్ వ్యాఖ్యానించారు. పేదలకు సాయం చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే వారి గుణగణాలతో సంబంధం లేకుండా ఆ సాయాన్ని స్వీకరించాలని మదర్ తెరీసా భావించేవారు. అయితే అబార్షన్లు, గర్భనిరోధకాలపై ఆమె భావాలను పోప్ జాన్ పాల్ II స్వాగతించారు. పోప్ ఆమెను క్యాథలిక్ చర్చ్ కార్యక్రమాలకు ప్రతినిధిగా చూసేవారు. Beautiful. Yeah, and what is very beautiful that many people thank me for giving them opportunity to do works of love. It has helped so many people. They would have never had a chance to do anything for the poor. And now, through us, they are getting involved in the work so much. గూడు నీడా లేని వారి కోసం ఆమె తొలి ఆశ్రమం మిషనరీస్ ఆఫ్ చారిటీని కోల్కతాలోనే ప్రారంభించారు. సేవ విషయంలో మదర్ తెరీసా అంకిత భావమే ప్రపంచం దృష్టిని ఆమె వైపు మరల్చేలా చేసింది. పేదలైతే చాలు, వారు ఎలాంటి వారైనా, ఎంతటి రోగులైనా, సమాజం నుంచి తిరస్కరణకు గురైన వారైనా సరే ఆ ఆశ్రమంలో వారికి మదర్ స్వాగతం పలికేవారు. వారు గౌరవంగా మరణించేందుకు అవకాశం కల్పించేవారు. అలా మొదలైన మిషనరీస్ ఆఫ్ చారిటీ తరువాత కాలంలో తన సేవలను విస్తరించింది. 3000కు పైగా నన్లు, 400 మంది బ్రదర్స్తో 87 దేశాల్లోని 160 నగరాల్లో తన సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. మురికివాడల్లో మదర్ తెరీసా చేసిన సేవలకు గుర్తింపుగా 1962లో రామన్ మెగ్సెసే అవార్డు ఆమెకు అందించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతితో ఆమెను నోబెల్ కమిటీ సత్కరించింది. ఆ సమయంలో ఏర్పాటు చేసిన ఖరీదైన విందు కార్యక్రమాన్ని రద్దు చేసి ఆ ఆహార పదార్థాలను కోల్కతాలోని పేదలకు అందించాలని మదర్ కోరారు. ఆ తరువాత సంవత్సరమే అంటే 1980లో భారత ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో మదర్ తెరీసాను గౌరవించింది.
87 వయస్సులో 1997 సెప్టెంబర్ 5న కోల్కతాలో మదర్ తెరిసా కన్నుమూశారు. మదర్ తెరిసాను పూజించడం కారణంగా కడుపులో ట్యూమర్తో బాధపడుతున్న ఓ మహిళ కోలుకున్నారని 2002లో అంటే ఆమె మరణించిన 5 ఏళ్ల తర్వాత పోప్ జాన్ పాల్ II ప్రకటించారు. మెదడులో అనేక ట్యూమర్లతో బాధపడుతున్న ఓ బ్రెజిల్ దేశస్థుడి వ్యాధిని మదర్ తెరిసా నయం చేశారని 2008లో పోప్ ఫ్రాన్సిస్ అంగీకరించారు. ఇది ఆమె వల్ల జరిగిన రెండో అద్భుతంగా చెప్పారు. మదర్ తెరిసా మరణించిన తరువాత 2016లో ఆమెకు సెయింట్ హోదాను ఇస్తున్నట్లుగా పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. మదర్ తెరిసా ఆస్తులు 2 చీరలు, ఓ బకెట్ మాత్రమే. నిరాదరణకు గురైన వారిని ప్రేమించడం, వారిపై కరుణ చూపడమే ఆమె లక్ష్యాలు. మాల్కమ్ మ్యాగరిడ్స్ మాటల్లో చెప్పాలంటే తన సేవలతో దేవుడికే ఆమె ఓ అందమైన బహుమతి అందించారు.